బైబిల్ ఏమని చెప్తున్నానంటే అవన్నీ నువ్వు భరించినప్పుడే, మీరు భరించినప్పుడే. యేసుప్రభువు భరించారు. ఎందుకనంటే ఆ పరలోక రాజ్యానికి వెళ్ళాలన్నా, ఆ సిలువ మరణాన్ని జయించి తిరిగి లేవాలన్నా, ఈ యొక్క పరిస్థితులను ఎదుర్కొనేటప్పుడు ప్రభువుకు ఏం చేయాలి? అప్పగించుకొని భరించి జయించుదుముగాక. అసలు అతను నేనేం తప్పు చేసినా నన్ను మీరు అందరూ కూడా శిక్షా విధికి అర్హులు చేస్తున్నారు, మీరు ఎవరైనా చెప్పండి, నీకు నేను స్వస్థపరచలేదా, నీకు నేను అద్భుతం చేయలేదు, నీకు దెయ్యాలు వెళ్ళగొట్టలేదా అని ఏదైనా దేవుడు తిరిగి అడగచ్చు. కానీ అడగలేదు. ఏం చేశాడనంటే ఇది దైవ చిత్తం. అలా మన సాగులి ఏ తప్పిదం లేకుండా మన మీద ఏదైనా వస్తుంది అని అంటే అది దైవ చిత్తం. దానికి మనం తిరగబడి, దానికి మన దేవుడు దూరం అయ్యి, దానికి మనం ఇంకా నిర్లక్ష్యం అయిపోయి దేవుని సందులోంచి ఆ బలహీనం అయిపోయే పరిస్థితులు ఎప్పుడూ ఉంటాయి. ఆయన అలా అవ్వలేదుగా. ఆయన ఏం చేశాడనంటే ఎవరు ఎన్ననుకున్నా సరే, ఏదనుకున్నా సరే, తండ్రి నాకు ఏ బాధ్యత అయితే అప్పగించాడో అది నేను ఎంతనైనా సహించిందని నేను జయిస్తాను. ఈరోజు తండ్రి మీకు ఏం అప్పగించారంటే భూమి మీద మీరు రక్షణ పొంది, నమ్మి బాప్తిసం పొందుకొని, మారు మనసు పొంది, ప్రభువైన యేసుక్రీస్తు అని వెంబడిస్తూ కడదాకా ఆయన సన్నిధిలో మీరు నడిపింపబడాలనేది ఆయన ఉద్దేశమే ఉన్నది. కాబట్టి దాని కొరకు మీరు నిలబడాలని దేవుడు కోరుకుంటుంటే, చిన్న శోధనలు, ఆవేదనలు, ఆనందలు, అపనిందలు ఏమేమో వస్తుంటే, ఇదేంట్రా బాబు ఆత్మ జీవితం, యాత్ర జీవితంలో ఎంత కష్టాలు ఏంటి, ఇన్ని బాధలు ఏంటి, మా సుఖాలన్నీ విడిచిపెట్టడం ఏంటి అని ఆలోచిస్తున్నారు. కానీ బైబిల్ ఏమంటుందంటే ఆ రకంగా మీరు ఉండడానికి వీలు లేదు. యేసు ప్రభువుని కుమారులు కాబట్టి ఆయన పొందిన శ్రమలో మీరు పారిభాగస్తులు అయినప్పుడే ఆయన పరిశుద్ధ స్థలంలో కూడా మీరు పారిభాగస్తులు అవుతారు. కనుక ఆయన ఎలా అయితే సహించి, ఎలా అయితే ఓర్చుకొని, ఎలాగైతే అతనన్నిటిని తాళుకొని నిలబడి ఆ శోధని జయించి ఆయన తిరిగి సజీవుడే తిరిగి లేచి దేవుడు ఉన్నాడని, ఆయన కనపరచబడే దేవుడు అని చెప్పి రుజువుపరిచాడంటే, అలాగే మీరు కూడా ఆయా శోధనలో నిలబడినప్పుడు దేవుడు రుజువుపరుస్తాడు మీ పక్షం. మనుషులు మన పక్షంగా సాక్ష్యం పోయినా దేవుడు దిగొచ్చి నీ పక్షంగా సాక్ష్యము ఖచ్చితంగా ఇస్తాడు. ఎవరితో మాట్లాడితే, ఎలా మాట్లాడితే నీ పక్షంగా నిజాయితీ ఉందో, నీతి ఉందనే అంది దేవుడు బయటపరుస్తాడు. మనుషులు తిప్పేస్తాడు దేవుడు. మామూలు విషయం కాదు. మనుషులు మాటలతో మనుషులు మబ్బు చేయలేము, కానీ దేవుడు తలంచుకున్నాడంటే మొత్తం మబ్బు చేసేస్తాడు. ఆయన అంత శక్తివంతుడే. యెహోషువ ఒక్కడ ప్రార్థన చేస్తే సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు అయిపోయాడు అని అంటే, సామాన్యుడిగా నీవు ప్రార్థిస్తున్నా సరే దేవుడు అద్భుతం చేస్తాడు. కానీ మీరేం చేయాలంటే, దేవుడు మనకి శ్రమలు వచ్చేటప్పుడు వెనకాడకుండా దేవుళ్ళో వెదుగుదుముగాక, నిందలు వచ్చేటప్పుడు వెనకాడకుండా దేవుళ్ళో వెదుగుదుముగాక, మనం తక్కువ చేసే పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, మనం ఎంతో ప్రయాసపడుతున్నా సరే మనం తక్కువ చేసే పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, ఇది ఇంకా దేవుడిని షైన్ చేయడానికి, ఇంకా నేను దేవుళ్ళో దూసుకుపోయేవాడిగా ఉంటాను, దూసుకుపోయేదానిగా ఉంటాననే విధంగా మన దేవుళ్ళో ఆత్మలో ఎదిగినప్పుడే ఏ చిన్న 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 మనస్పర్ధలు, చిన్న మలినవంత కంట్లో నలక పడితే ఎలా ఉంటుందో, కరకరం కొట్టుకుంటుందో, అలా చిన్న చిన్న వాటికే ఇచ్చి విడిపోతాం, విచ్ఛిన్నమైపోతాం, హృదయం విచ్ఛిన్నమైపోతుంది. ఆత్మలు ఎదగడానికి ఇష్టపడరు, దేవుళ్ళు ఎదగడానికి ఇష్టపడరు, పాపానికి దగ్గర అయిపోతారు. నేనేంటి, నాకేంటి, ఏంటి అవసరం, ఏంటి అవసరం? నీ ఆత్మను కాపాడుకో. నువ్వు రక్షణలోకి ఉన్నావంటే, నువ్వు పరలోక రాజ్యాన్ని మీరు చేర్చుకోవాలంటే మీరు విచ్ఛిన్నం అయిపోకూడదు. ఎప్పుడు యేసు ప్రభు మీ నుంచి విచ్ఛిన్నవాడు, మీరు అయిపోలేమో. కానీ దేవుడు ఇప్పుడు అవును, మీరేం చేయాలంటే ఏ పరిస్థితులు అలాగొచ్చి నిలబడడం నేర్చుకుందరు కాక. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటే, మరి తప్పిదమునకైనా దెబ్బలు. అక్కడ చదువుతాం మరొక మాట ఏమైనా ఉన్నారంటే చూడండి, అందుకే మనం మేలు చేసినప్పుడు వాళ్ళ ద్వారా మనకు బాధ కలుగుతుందంటే అది దేవుడికి ఇష్టమైన పని, మీరు దాన్ని బట్టి సంతోషించుదురు కాక. అంటే దేవుడు నన్ను దీవించబోతున్నాడు, నేను మేలు చేశాను, నేను అన్ని మంచిగానే చేశాను, నాకు ఇలా వస్తుందంటే దేవుడు నన్ను దీవించుకోవాలి. ఇది నా శోధన వస్తుందంటే, నేను మంచి చేసిన చెడు అంటున్నారంటే నాకేదో మేలుగా మారబోతుంది. ఆమె యేసుప్రభు నమ్ముకునేటప్పుడు అందరూ కూడా చాలా రకాలుగా మనల్ని మాట్లాడుతూ ఉంటారు. మనల్ని కన్వర్ట్ చేయడానికి, మరొకటి డిస్టర్బ్ చేయడానికి, మరొక ట్రాక్లో నడిపించడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. కానీ కష్టమైన నష్టమైన ప్రభుకు మాట ఇచ్చాను, దేవుడి కొరకు నిలబడతాను, కష్టం మరొక నేను దేవుడే బతికిస్తాడు, చంపుతాడు అనే నిర్ణయంతో ఉండి మీ కుటుంబాలు మీరు నడిపించినప్పుడు దేవుడు ఏంటో దేవుడు ఉండి చూపిస్తాడు. గమనించుకోండి, స్టాండర్డ్ ఆశీర్వాదం ఇస్తాడు యేసు. తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని ఇచ్చే దీవెనలు యేసుప్రభు దగ్గరికి లేవు, కానీ తాత్కాలికమైన జీవితం కాదు, కానీ యుగయుగాలు జీవించే జీవితాన్ని దేవుడు ఇస్తాడు. హల్లెలూయా చెప్దాం.
అందుకే బైబిల్ చెప్తున్నా ఏమంటే తప్పిదము చేసినప్పుడు మీరు నొచ్చుకున్న పర్లేదు, కానీ తప్పిదము చేయకుండా మీ మీద ఎటువంటి పరిస్థితులు